హే, పోలీసుల దగ్గరికి వెళ్తే ఆ బ్లాక్ మెయిలర్ గాడు ఫస్ట్ నేను అరుంధతిని చంపడం గురించే చెప్తాడు. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలుసు. ముందు నువ్వు బయలుదేరు. సరే మను, బాయ్. వెళ్ళు వెళ్ళు, ఇవాల్టితో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తాను. చిత్రాన్ని ఫాలో అయితే మను ఆ డబ్బు చిత్రకి ఎందుకు ఇచ్చిందో తెలుస్తుంది. ఆటో ఆటో అన్నా, అక్కడ దూరంగా వెళ్తుంది ఆటో. ఆ ఆటోని ఫాలో అవ్వండి, దగ్గరికి వెళ్ళకండి. ఇలా దూరంగానే ఫాలో అవ్వండి. సరే మేడం. రణ్వీర్ ఏంటి ఆటో ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు? ఆటోలో ఎవరున్నట్టు? అయితే వాళ్ళని ఫాలో అవుతున్నట్టున్నాడు. రణబీర్ కార్లా ఉంది. ఆ వెనకది రాథోడ్ కార్. చిత్రని రణ్వీర్ ఫాలో అవుతున్నాడా, లేక రణ్వీర్ని రాథోడ్ ఫాలో అవుతున్నాడా? వీళ్ళల్లో ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నారు? ఇంతకీ వీళ్ళంతా ఏం చేయబోతున్నారు?
రణవీర్ ఏంటి ఆటో ఎటు వెళ్తే అటు వెళ్తున్నాడు? అసలు ఆటోలో ఎవరున్నారు? వాళ్ళని ఫాలో అవుతున్నట్టున్నాడు. అన్నా ఎక్కడా మిస్ అవ్వకుండా అంతా కరెక్ట్గా ఫాలో అవ్వండి ప్లీజ్. అలాగే మేడం. కొంచెం ముందుకెళ్ళండి. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. రాథోడ్. సార్ రణవీరు ఆటోలో వెళ్తున్న వాళ్ళని ఫాలో అవుతున్నాడు సార్. ఫాలో అవుతున్నాడా? ఆటోలో ఉన్నది ఎవరో కన్ఫర్మ్ చేయగలవా? లేదు సార్, ఆ ఆటోలో ఉన్న వాళ్ళు దిగితే కానీ నేను చూడలేను సార్. ఒక పని చేయమంటారా? ఆ ఆటోని చేసి చూడమంటారా? నో, అసలు రణ్వీర్ ఏం చేయబోతున్నాడో చూడు. ఓకే సార్. నేను లైన్లోనే ఉంటాను, నాకు అప్డేట్ ఇవ్వు. ఒక్క నిమిషం సార్. సార్ బ్లూటూత్ కనెక్ట్ అయింది సార్. అన్నా కొంచెం ముందుకెళ్ళండి. ఫాలో అవుతున్నాను సార్, ఫాలో అవుతున్నాను. సార్ ఆటో ఒక బస్ స్టాప్ దగ్గర ఆగింది సార్. ఆటో కొంచెం దూరంలో రణవీర్ కార్ ఆపి చూస్తున్నాడు సార్. ఎవరైనా కిందకి దిగారా? లేదు సార్, ఎవరు దిగడం లేదు. అమ్మయ్యా, 15 లక్షల లాభం. ఇప్పుడు మనుకి చిత్రలా ఫోన్ చేసి డబ్బు ఇచ్చేసానని చెప్పి మళ్ళీ బ్లాక్మెయిలర్లా ఫోన్ చేసి డబ్బులు అందాయని చెప్తే అప్పుడు నా పని పూర్తయిపోతుంది. రే, నువ్వెవరో నాకు తెలియదు, కానీ నా కళ్ళ ముందు నువ్వు నిలబడిన రోజు నాతో ఎందుకు పట్టుకున్నావా అని బాధపడతావు. నన్ను పట్టుకోవడానికి ఇదంతా మనోహరి ప్లాన్ అయితే అవును, అందుకే మను స్టోరీ చెప్పి డబ్బు నాకిచ్చి పంపించినట్టుంది. లేదంటే నిజంగానే అమర్కి భయపడుతోందా? ఎందుకైనా మంచిదే, కాసేపు బస్టాండ్లో నిల్చొని మనో నన్ను ఫాలో చేయమని ఎవరిని పంపలేదని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఫోన్ చేయడం బెటర్.
అన్నా ఒక 2 minutes ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తా. అలాగే మేడం, సరే. సార్ సార్ సార్, ఆటో నుంచి చిత్ర కిందికి దిగింది సార్. చిత్రనా? రణ్వీర్కి చిత్రతో ఏం పని? నాకు ఆ లొకేషన్ షేర్ చేయి, నేను ఇప్పుడే వస్తున్నాను. అలాగే సార్. సార్, లొకేషన్ షేర్ చేశాను సార్. హలో. హలో మను, నువ్వు చెప్పినట్టే డబ్బు బ్యాగ్ తీసుకుని బస్ స్టాప్కి వచ్చాను. బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోనా? ఏ 15 లక్షల బ్యాగ్ పడేసి వెళ్ళిపోతారని చెప్తున్నావా? అంటే సినిమాలో అలాగే చేస్తారు కదా. ఎక్స్ట్రా చేయకు. నువ్వు అక్కడే ఉండు, ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. నా అనుమానం నిజమైతే మను నన్ను ఫాలో చేయమని చెప్పిన వాళ్ళకి నేను ఇక్కడున్నానో లేదో కనుక్కోవడానికి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ మెయిలర్లా ఫోన్ చేస్తే మను నమ్ముతుంది. ఏం జరుగుతుందో క్లారిటీ రావడం లేదు. ఎవరెందుకు వచ్చారో తెలియడం లేదు. చెప్పు మనోహరి. చిత్ర బస్ స్టాప్లో ఉందా? అవును. నువ్వు లైన్లో ఉండు, ఆ బ్లాక్ మెయిలర్ కాల్ చేస్తున్నాడు. సరే. హలో. హలో మనో, నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసావా? నేను రావడం కుదరలేదు. నా ఫ్రెండ్ని పంపించాను, తను నీకు డబ్బులు ఇస్తుంది. అవునా? సరే అయితే నేను కూడా వెళ్ళి అమర్కి కాకుండా అమర్ వైఫ్ బాగీకి నేను నిజమంతా చెప్పేస్తాను, సరేనా? పిచ్చి పిచ్చి వేషాలు వేయకో. నువ్వు డబ్బులు అడిగావు, ఇస్తున్నాను. ఎవరొచ్చిస్తే నీకేంటి? ఏంటి మనోహరి? హలో. హలో, చిత్ర ఫోన్ మాట్లాడుతుందా? హెయిర్ అడ్డుగా ఉంది, ఏం కనిపించట్లేదు. సరే, దగ్గరికి వెళ్ళి చూడు. సరే. హలో. హలో మను. మను. ఉన్నా. ప్లీజ్ ఈ ఒక్కసారికి అర్థం చేసుకో. అమర్కి నా మీద అనుమానం వచ్చింది. ఇలాంటి టైంలో నేను నీకు డబ్బులు ఇవ్వడం నాకు సేఫ్ కాదు. రణ్వీర్ వచ్చింది చిత్రని కలవడానికో కాదో ఇప్పుడు తెలిసిపోతుంది. అసలు ఎందుకు దిగింది చిత్ర కిందకి? ఇక్కడికి ఎందుకు వచ్చింది?
ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నువ్వు హలో హలో, ఫోన్ మాట్లాడుతుందో లేదో తెలిసిందా? నువ్వు ఫోన్ మాట్లాడుతూనే ఉండు మనోహరి. అంటే నా అనుమానం నిజమే అన్నమాట. అమ్మ మనోహరి, నన్ను పట్టుకోవడానికి పెద్ద ప్లానే వేశావు. హలో హలో, నా ఫ్రెండ్ డబ్బులు ఎక్కడ పెట్టాలో చెప్పు. నిన్నే చెప్పు. దగ్గరకు వెళ్ళావా? కొంచెం దూరంలో ఉన్నా. అది ఫోన్ మాట్లాడడం లేదు అంటే పక్కా నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. అదే దాని సంగతి చెప్తా. సరే, డబ్బులు ఎక్కడ పెట్టాలో చెప్తే నా ఫ్రెండ్ పెట్టేస్తుంది. త్వరగా త్వరగా పోనీ, త్వరగా వెళ్ళు. చిత్ర ఆటోకి వెళ్ళిపోతుంది. హే ఫాలో అవ్వు. హలో హలో హలో, అమరేంద్ర వచ్చేసాడు. ఈయన కూడా వచ్చేసారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనోహరి చిత్రకెందుకు డబ్బులు ఇచ్చింది? చిత్ర వచ్చి బస్ స్టాప్లో ఎందుకు నిల్చుంది? రణ్వీర్ చిత్రకి తెలియకుండా ఎందుకు ఫాలో అయ్యాడు? రణ్వీర్కి తెలియకుండా రాతోడు ఎందుకు ఫాలో అయ్యాడు? అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. హలో అమరేంద్ర గారు, మీరేంటి ఇక్కడ? అది నేను అడగాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు చిత్ర తెలుసా? చిత్రనా? తెలియదు అమరేంద్ర గారు. ఎవరు తను? మీరు ఇందాకటి నుంచి ఫాలో అవుతూ వచ్చారే ఆ అమ్మాయి సార్. బస్ స్టాప్లో కూడా తనతో మాట్లాడడానికి ట్రై చేసావు కదా. చిత్ర ఎలా తెలుసు నీకు? చిత్రకి నీకు ఏంటి పరిచయం? మనిషే తెలియదట్టుంటే ఎలా పరిచయం అంటే ఏమని చెప్తా అమరేంద్ర గారు? నేను ఎవరిని ఫాలో అవుతూ ఇక్కడికి రాలేదు. నా వైఫ్ ఈ ఏరియాలో కనిపించిందని చెప్తే తన కోసమే కోల్కతా నుంచి పొద్దున్నే వచ్చాను. వాట్? అవును అమరేంద్ర గారు, రోజు ఇదే బస్ స్టాప్కి వస్తుందని చెప్పారు. అందుకే ఫాస్ట్గా ఇక్కడికి వచ్చి చూస్తే నా వైఫ్ కనిపించలేదు. ఇక్కడే ఉంటే కనిపిస్తుందని కూర్చోడానికి ఈ బస్ స్టాప్కి వచ్చాను. అవునా? నేను ఇంకేదో అనుకున్నాను. ఏమైంది అమరేంద్ర గారు? ఇంట్లో అంతా ఓకేనా? మొన్న కూడా ఇలానే ఏదో డౌట్ అని కోల్కతా వరకు వచ్చారు. ఇప్పుడేమో ఇలా. ఆర్ యూ ఓకే అమరేంద్ర గారు? యా, ఐమ్ ఫైన్. ఏం లేదు, జస్ట్ జాగ్రత్తగా ఉంటున్నా అంతే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, నీ వైఫ్ డీటెయిల్స్ ఇవ్వు. మా వాళ్ళతో నేను ఈ ఏరియా అంతా సెర్చ్ చేయమని చెప్తాను. అంతలా ఆలోచిస్తారేం సార్? ఇవ్వండి. చాలా రోజుల తర్వాత తన ఆచూకీ తెలిసింది అమరేంద్ర గారు. తన వెనక పోలీసులు పడుతున్నారని తెలిస్తే మళ్ళీ పారిపోతుంది. అందుకే
నా వాళ్ళని కూడా వద్దని నేను ఒక్కడనే వచ్చాను. సరే నీ ఇష్టం. ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు. తప్పకుండా. పిల్లలు ఎలా ఉన్నారు? నాకు వాళ్ళని చూడాలని ఉంది. బాగున్నారు. నీ వర్క్ అయ్యాక ఇంటికి రా. సారీ చెప్పడం మర్చిపోయాను. ఈరోజు ఈవినింగ్ ఇంట్లో ఉండట్లేదు, ఎగ్జిబిషన్కి వెళ్తున్నావు. నువ్వు కూడా అక్కడికి వచ్చి పిల్లల్ని కలిసినట్టు ఉంటుంది, వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అమరేంద్ర గారు పిలిచినందుకు. కానీ ఇవాళ నేను చాలా బిజీగా ఉన్నాను, కుదరదు. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను. సరే రాథోడ్. సార్, కన్ఫర్మ్ మనోహరి మళ్ళీ ఏదో ప్లాన్ చేసింది. అదేంటో కనిపెట్టాలి. అన్నా వెనక్కి పదండి పదండి. అసలు అమర్ అక్కడికెలా వెళ్ళాడు? రణ్వీర్ని ఫాలో అవుతూ వెళ్ళాడా, లేక చిత్రనా? ఎవరిని ఫాలో అయి వెళ్ళినా నా గతం తెలిసిపోతుంది. ఇప్పుడెలా ఏం చేయాలి? హలో, అమర్కి డౌట్ వచ్చిందా? చిత్ర గురించి తెలిసిపోయిందా?